హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద ఇప్పుడు ఫ్రీ గ్యాస్, ఫ్రీ బస్సు అయిన ప్రతి ఒక్క మహిళకి నెలకి 2500 ఖాతాలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదండి ఎలక్షన్ల ముందు. అయితే ఆ పథకంని ఇప్పుడు ఆగస్ట్ 15 రోజు స్టార్ట్ చేస్తామని 1 డే బ్యాక్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి. అయితే ఈ పథకానికి మనము ఎవరు ఎలిజిబుల్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇంట్లో ఇప్పుడు ముగ్గురు లేడీస్ ఉంటారు, ఆ ముగ్గురు లేడీస్కి ఇస్తారా లేకపోతే 1 మెంబర్కి ఇస్తారా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మనకు ప్రతి మహిళకు 2500 ఇస్తానని చెప్పారు కదండి. అయితే 18 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్క మహిళకి మేము 2500 ఇస్తామని చెప్పారు, కానీ అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పారు, కానీ ఇప్పుడు అలా కాదండి. ఇంట్లో ఇప్పుడు ముగ్గురు లేడీస్ ఉంటారు, అత్త, 2 కోడళ్ళు. అది అత్తకి ఇస్తారా, ఒక కోడలికి ఇస్తారా, పెద్ద కోడలికి ఇస్తారా, చిన్న కోడలికి ఇస్తారా తెలియదండి. అది ఒక్కరికి మాత్రమే వర్తించుతుంది. అలా వర్తించాలంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఉండాలండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీకు ఇన్కమ్ 2 lakhs ఎబోవ్ ఉండద్దండి, 2 lakhs లోపు ఉండాలి. ట్యాక్స్ కట్టే వాళ్ళకైతే వర్తించదండి. మీకు ఖచ్చితంగా అయితే రేషన్ కార్డు అయితే ఉండాలండి. ఈ పథకం వర్తించాలంటే రేషన్ కార్డు ఉన్న మహిళకే ఇస్తానని చెప్తున్నారండి. మీరు ఎవరైనా రేషన్ కార్డుకి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే, ఇంకా ప్రజాపాలన అప్లై చేసినాం, మేము గ్రామ సభలో మా లిస్టులో పేరు వచ్చింది, ఇంకా మేము వెయిట్ చేస్తాం అనే వాళ్ళైతే వెయిట్ చేయకుండా మీ సేవకు అయితే అప్లై చేసుకోండి. ఖచ్చితంగా ఈ పథకానికి ఎలిజిబుల్ కావాలంటే రేషన్ కార్డు అయితే ఉండాలండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీరు ఎక్కడ ఉంటారో అక్కడే నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్సీ. ఆధార్ కార్డులో అయితే అడ్రస్ ఉంటుంది కాబట్టి రెసిడెన్సీ ఏం అవసరం లేదండి. అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదండి. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏమేమి అవసరమో తెలుస్తుంది. కానీ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న మహిళకే ఈ పథకం వర్తించుతుందని చెప్పారండి. అందుకే రేషన్ కార్డు అయితే కంపల్సరీ. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ బ్యాంకు పాస్బుక్, ఆ ఫొటోస్, ఇంకా అప్లికేషన్స్ వస్తే మనకు తెలుస్తుందండి. అప్లికేషన్ అయితే ఇంకా రాలేదండి. మీరైతే రేషన్ కార్డు లేని వాళ్ళైతే రేషన్ కార్డు అయితే తీసుకోండి. ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకి ఇస్తారా అంటే అట్లా ఇవ్వరటండి. ఒక్కరికి, అది ఎంతమంది ఉన్నా, మీరు ముగ్గురున్నా, నలుగురున్నా, అది ఒక్కరికే వర్తిస్తుందండి. అది ఎవరికి ఇస్తారా తెలియదు, అత్తకి ఇస్తారా, కోడళ్ళకి ఇస్తారా, అది ఎవరికి తెలియదండి. ఇప్పుడు మన అప్లికేషన్ స్టార్ట్ అయితేనే మనకు తెలుస్తుందండి. ఇవైతే డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రెసిడెన్సీ, ఇవైతే మీరైతే ఇన్కమ్, ఒకవేళ ఇన్కమ్ మనకి అప్లికేషన్ స్టార్ట్ అయినాకనే తీసుకోండి. ఒకవేళ అడుగురో తెలియదండి. మనకైతే అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు తీసి పెట్టుకోండి. ఇంతేనండి. ఇక మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితేనే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తున్నారండి, మంచిగా కామెంట్ కూడా చేస్తున్నారు. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.